మానవత్వం లేకుండా పోతుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు. చెప్పాలని కూడా బాధగా ఉంది. ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయన గట్టి ఉప్పర పని చేసేవాడు, బాగా పనిచేసేవాడు. కష్టపడి డబ్బులు తెచ్చినంతసేపు వాళ్ళ భార్య ఈయనతో ఉంది. ఒక 11 సంవత్సరాలు బాగున్నాడు. ఈయన డబ్బులు బాగా సంపాదించి చేసినంతసేపు ఆమె బాగానే ఉండి, ఆమె ఇప్పుడు దగ్గరగా ఎన్ని రోజులు అవుతుంది మీ భార్య వదిలేసి మిమ్మల్ని? 3 రోజులు అవుతుందా? ఈ 3 రోజులు ఏంటంటే వదిలేసి. పాపం అన్నం లేకుండా ఎట్లా అయిపోయాడు చూడండి. మనిషి తిండి లేకుండా ఏం లేకుండా ఎట్లా అయిపోయాడు. ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఏం పేరు మీ భార్య పేరు? ఏం పేరు? సువర్ణ. ఎక్కడ అసలు ఊరు? కొల్లాపూర్. ఎన్ని సంవత్సరాలు బాబు ఉన్నాడు? 11 సంవత్సరాలు బాబు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది మీ భార్య మిమ్మల్ని? నాకు ఇష్టం లేదు. మీకు అంటే మీరంటే ఇష్టం లేక వెళ్ళిపోయిందా? అయితే ఆరోగ్యం మొత్తం చేత కాకుండా అయింది కదా. పని చేయట్లేదు. పని చేస్తాడు, ఏం చేస్తాడు, వెళ్ళిపోయి అవసరం లేదు, నేను వేరే పని చూసుకొని పని చేసుకుంటాను నేను అని చెప్పేసి వెళ్ళిపోయింది. 3 రోజుల నుంచి మీరు తిండి లేక ఎట్లా అయిపోయి చూసారా? తిండి తినట్లేదు మీరు, తిండి లేక ఏం లేక ఎట్లా అయిపోయారు? పిలిచిన ఎంత పిలిచిన తినలేదు. సరే గమ్మున కూడా పోయింది. మళ్ళీ వచ్చింది. ఎంత 15 రోజులు 20 రోజులు పని చేసేది. ఆ పైసలు నేను దాచుకున్న పైసలు అవి మొత్తం మొదలు పెట్టుకుని వెళ్తాను. చూసారా ఎంత మానవత్వం లేకుండా పోయింది. ఒక భార్య అయింది, ఉన్నంతసేపు ఈయన కష్టపడి మట్టి పని చేసేవాడు. చేసినంతసేపు కూడా ఆమె ఉన్నది. ఈయనకి పుట్టిన కొడుకు 11 సంవత్సరాలు బాబుని తీసుకున్నా వెళ్ళిపోయిందంటే ఇది ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు. మన ఎస్సీ అనిల్ రెడ్డి గారికి చెప్పాను, నేను కంప్లైంట్ చేశాను ఆమె మీద. అంటే కంప్లైంట్ చేయడం కోసం ఎందుకంటే భార్య ఉంది కదా, భార్య ఉండగా ఎందుకు భర్త వదిలేసి వెళ్ళిపోవాలి? అవసరం ఏముంది? తిండి పెట్టలేదు, మంచి చోట ఎట్లా అయిపోయాడు? 3 రోజులు అవుతుంది తిండి లేక. మీరు ఏమవుతారండి? దీనికి తమ్ముడు అవుతారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు మీ బ్రదర్ని? మా బ్రదర్ని 2 రోజుల నుంచి, నిన్న ఇవాళ. మరి మీరు ఎందుకు పెట్టుకోలేదు? ఆశ్రమం ఎందుకు తీసుకొచ్చారు ఓడేజన్కి? నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను వర్క్ పోతాను, మా భార్య వర్క్ చేస్తుంది, మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఈయనని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అదే కదండి. అదే నేను దానికోసమే మాట్లాడు. అయితే నేను వోల్టేజ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆయన ఏమంటుండో నేను ఇంటికి రాను నేను అలాగ ఉంటాను. నేను ఒకళ్ళ మీద భారంగాను. ఇప్పుడు మీరు భారం కాదంటే బాగోలేదు కదా, ఆరోగ్యంగా లేదు కదా మీకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, దగ్గు వస్తుంటే నా పిల్లలు ఇంకో పిల్లలకి ఏమన్నా అవుతుంది. అది నా బాధ. అంతే. మీకేంటి ప్రాబ్లం ఏంటి? మెడికల్ ప్రాబ్లం ఏంటి? అసలు దగ్గుతే మొత్తం చెవుడనే వస్తుంది. ఎందుకు? కంటిన్యూగా మళ్ళా హాస్పిటల్లో చూపించలేదా? చూపెట్టినా. చూపిస్తే ఏమన్నా డాక్టర్? ఏమీ లేదు, గోళీలు ఇచ్చారు, పంపించేసి. సరే, ఒకసారి నేను హాస్పిటల్కి పంపిస్తాను. నేను డబ్బులు ఏదైనా ఖర్చు అయితే నేను ఖర్చు పెడతాను. మీ బ్రదర్కి మీరు తోడు వెళ్ళాను హాస్పిటల్. నేను ఖర్చు పెడతాను. డబ్బులు ఏమైనా ఏదైనా నేను చూస్తాను. నేను అడ్మిషన్ తీసుకుంటాను. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన ఇన్ని రోజులు పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు కదా. అందువల్ల ఏంటంటే తింటే బాగానే ఉంటాడు. ఎందుకంటే తిండి లేక ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు చూసారా, ఈ బాటిల్ ఏంటంటే ఓఆర్ఎస్ కల్పించాను కాబట్టి తాగితే కొద్దిగా బలంగా ఉంటాడు. తిండి తినడం వల్ల మంచిగా ఉంటుంది. దయచేసి మానవత్వం లేకుండా వదిలేదండి. ఆమె ఫోటో కూడా పెడతాను. ఎక్కడ ఉన్నా సరే దయచేసి ఆమెను మాత్రం ఇట్లా వదిలేదు. అదే ఆమె ఈయన వదిలేస్తే ఇదేనా పరిస్థితి? మానవత్వం ఉండాలి కదా. మరీ ఘోరంగా ఎంత ఘోరంగా వదిలేస్తారా? నేను అంటే మన బాలజనారు పిఎస్టీ అనిల్ రెడ్డి సార్ నేను చెప్పాను, కంప్లైంట్ చేశాను. ఆమె ట్రేట్ చేస్తున్నారు. డబ్బులు అన్నీ తీసుకుని వెళ్ళిపోయిందంటే హాస్పిటల్ పోకపోతే నేను కష్టపడే డబ్బులు మట్టి పని చేసాడు. మట్టి పని చేసేవాళ్ళ మీరు ఏం చేసేవారు? మేస్త్రి పని చేసేవారా? మంచిగా ఉన్న రోజు మంచిగా తిన్నది, కష్టపడ్డది, అన్ని చేసిండు, పెట్టిండు. ఇప్పుడు అయిపోగానే కదా జంప్. సరే, ఏం పర్లేదు. ఆమె కర్మ ఆమె అనిపిస్తుంది. ఏం కాదు. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా తయారవ్వండి. నేను మందులు ఇప్పిస్తాను. మీ బ్రదర్ని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే 2 రోజులు ఫుడ్ లేకపోతే ఇట్లా అయిపోయింది అంతే. మంచిగా ఏం లేదు. అన్నం మంచిగా తింటే ఏం కాదు. మంచిగా అన్నం తినండి, ఓకేనా? మంచిగా అన్నం తిని మంచిగా ఉండండి. మంచిగా ఉన్న తర్వాత ఏం కాదు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాను. మీ భార్య నేను లోకల్ ప్లేస్ కంప్లైంట్ ఇచ్చి సార్ అనిల్ రెడ్డి సార్తో చెప్పేసి పిలిపించి మాట్లాడతాను, ఓకేనా? రైటా? సరే, దయచేసి ఇలాగే మానవత్వం లేకుండా వదిలేయకండి. తప్పండి, ఇది అన్యాయం. ఇది ఇట్లా చేయకూడదు. ఇంకోటి అంత ఇబ్బంది ఏమైనా ఉంటే మా ఓల్డేజ్ హోమ్ తీసుకురండి, నేను ఉన్నాను, చూసుకుంటాను. వదిలేయడం అనేది చాలా తప్పది. కొంతమంది నేను ముసలి రోడ్డు మీద వదిలేస్తున్నారు, యూరిన్ పైప్తో రోడ్డు మీద వదిలేస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దీనివల్ల.
వదిలేసి 100 డైలీ ఫోన్ చేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తారు, 100 డైలీ ఫోన్ చేస్తున్నారు. పోలీసులు ఎక్కడ తీసుకెళ్ళో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మీకు ఏదైనా డైరెక్ట్గా మా విజన్ ఇండియా ఫౌండేషన్ తీసుకురండి, మీకు ఇబ్బంది ఉంటే తీసుకురండి, ఇంకో 50 మంది కాదు మేము చూస్తాం, అట్లా ఏం ప్రాబ్లం లేదు. దయచేసి ఇలాగే మన వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నమస్తే చెప్పండి. అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈయన మొన్న ఒక 3 days బ్యాక్ మన దగ్గరికి వచ్చారని చెప్పాను కదా, భార్య వదిలేసి వెళ్ళిపోయిందని. నెల 10 రోజులు అయిందట అన్నం తిని మనం. ఓన్లీ బ్రెడ్ పాలేనా తినేది, వేరే ఏం లేదు. బ్రెడ్ పాలు డికాషన్ అన్నం ఎవరు పెట్టేటో లేదు, ఎవరు పెడితే సో ఎరుకున్న గిటనే గోధుమ రొట్టె అవి తీసుకొచ్చి ఇస్తుంది, అవి తింటుంటే అవి. నువ్వు అన్నం లేక ఇట్లా అయిపోయావు అంతే కదా, తిండి లేకే. ఓన్లీ తిండి లేక ఇట్లా అయిపోయాడు అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు సెలైన్ పెట్టారు. సెలైన్ ఎందుకు పెడతారు ఏంటి అనుకున్నారు, ఎందుకంటే నెల 10 రోజుల నుంచి భార్య వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి అన్నం లేక మనోడు ఇట్లా అయిపోయాడు అంతే. దయచేసి ఇలాగా వదిలేసి వెళ్ళిపోవద్దు ఎవరు కూడా. ఆమె ఫోటో కూడా నేను యూట్యూబ్లో పెడతాను, ఎవరన్నా తెలుసుంటే కనుక ఆమె కంపల్సరీ ఆమె దాకా వెళ్ళాలి. మేము చాలా అన్యాయం అండి, కష్టపడే వ్యక్తి, మేస్త్రి, మంచి మేస్త్రి. నెల 10 రోజులు అయిందంటే తిండి లేకుండా ఉన్నాడే వచ్చి. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు, యుద్ధం గెలిసేటోడు